ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న కేబీహెచ్పీలో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఏ రకంగా జూబ్లీహిల్స్ లో మీ పార్టీ తరఫున ఓటు అడుగుతారో చెప్పాలి. కార్పొరేటర్స్ మీరే ఉన్నారు, ఎమ్మెల్యే మీరే ఉన్నారు, గవర్నమెంట్ మీరే. మీ ఇల్లు కూతవేటి దూరంలో జూబ్లీహిల్స్ ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ హయాంలో కానీ ఏమీ నోచుకోలేదు. 2 పార్టీలు కూడా ఫాల్స్ గ్యారంటీస్ ఇవ్వడం, ఫాల్స్ ప్రామిసెస్ చేయడము, ఫెయిల్డ్ గ్యారంటీస్ ఇవి, ఫ్రాడ్ గ్యారంటీస్ ఇవి. అందుకే ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు. హైటెక్ సిటీ కాకుండా అనేక బస్తీలు ఉన్నాయి, అనేక ఏరియాలు ఉన్నాయి. రోడ్లు వేసి రోడ్ల మీద రంగులు వేసి హైటెక్ సిటీలో ఇది హైదరాబాదు ఇంటర్నేషనల్ సిటీ అంటే హైదరాబాద్ ప్రజలకు మేలు జరగదు. అనేక ప్రాంతాలు, ఇతర ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ అనేకమైనటువంటి కొత్త కాలనీలు వెలిసాయి. హైదరాబాద్లో అనేక రకాల బస్తీలు, కాలనీలు, కనీసము సంవత్సరం పైగా వీధి లైట్లు వెలగనటువంటి వేలాది బస్తీలు హైదరాబాద్లో ఉన్నాయి. లక్షలాది లైట్లు హైదరాబాద్లో వెలగడం లేదు. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం కానీ దృష్టి పెట్టేటువంటి కంటే ముందు కనీసము రేవంత్ రెడ్డి గారు వీధి లైట్లైనా వెలిగించి ఓట్లడుగు. రోడ్ల మీద ఉన్నటువంటి డ్రైనేజ్ ఏర్లై పారుతా ఉంది, డ్రైనేజ్ అయినా ఆపి ఓట్లడుగు. గుంతలు పడ్డటువంటి రోడ్లు నడవలేక దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. ఆ రోడ్లన్నా మరమ్మతులు చేయించు. తాగునీటిలో కలుషితమైనటువంటి నీరు వస్తూ ఉంది. కనీసం తాగునీరైనా స్వచ్ఛంగా ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ఏమీ చేయలేదు జూబ్లీహిల్స్కు. మీ 2 సంవత్సరాలుగా మీరు ఏమీ చేయలేదు. మీ 2 పార్టీలు ఒకటే. ఈరోజు మళ్ళీ ఒకటి మాట్లాడతాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఏ రకంగా ఒకటో ఇప్పటికే 100 సార్లు చెప్పాం. మీరు ఒకటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. అనేక ఆధారాలు ఉన్నాయి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఎలగబెట్టాడు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు మంత్రిగా ఎలగబెట్టాడు. అక్కడ మీ పార్టీ, ఇక్కడ మీ పార్టీ కలిసి పనిచేశారు ఇద్దరు కూడా. మేము ఎప్పుడు కూడా ఎవరితో కలవలేదు, భవిష్యత్తులో కలవం కూడా. మీ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, మీ 2 పార్టీలు కూడా కరప్ట్ పార్టీలు. అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది. అందుకే ఈరోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వాస్తవం కదా. కేంద్ర